So yeah, very good afternoon, boys and girls, men and women, uncle and aunties. ఆంటీ వద్దులే, అంటే అంకుల్స్ పర్వాలేదు కానీ 45 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఎవరినన్నా ఆంటీ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఒప్పుకోవడానికి వాళ్ళకి. సో వాళ్ళని పక్కకు పెడదాం మనం కాసేపు. భయ్యా పడిపోతాయి వాళ్ళు. నేను అయితే ఇందాక నేను వచ్చేటప్పుడు బయట ఒక క్యాండిడేట్ నన్ను లోపల రాగానే, బ్రో ఏంటి అంత రెడీయా, అంత సెట్ అది ఇది అని అడిగాడు. దేనికి రా సెట్ అది ఇది అంటే, బ్రో మజాక్ చేయనికి వెళ్తున్నావు కదా అన్నాడు. మజాక్ చేయనికి వెళ్తున్నావు కదా అంత సెట్. ఓకే అర్థమైంది. అంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ మాటకి నాకు ఒక అనుబంధం ఉంది. ఐ హ్యావ్ టు టెల్ ఇట్ రైట్ నౌ. ఏంటిది అంటే, ఇందాక బయలుదేరి నేను వచ్చేటప్పుడు మా మమ్మీ కిచెన్లో నుంచి ఒక చిన్న వాయిస్ వచ్చింది నాకు. ఎక్కడికి రా ఏంట మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తున్నావు బయటికి నువ్వు అది ఇది అని. సరే మనం ఎట్లాగో స్టాండప్ ట్రై చేస్తున్నాం కదా, రిహార్సల్ చేద్దాం ఇక్కడి నుంచి అని చెప్పి మజాక్ చేయనికి వెళ్తున్నా అని అన్న. సడన్గా వెంటనే ఒక బిందె ఇలా గాల్లో ఎగురుకుంటూ వచ్చింది ఆ మొహం మీదకి. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఐరన్ హిల్ ముందు ఉన్నా నేను. బేసికలీ మధ్యలో ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. సో దీని నుంచి వచ్చిన రియలైజేషన్ మనకి ఏంటి అంటే, స్టాండప్ కామెడీ చేయడంలో తప్పులేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ ట్రై చేయడంలో చాలా తప్పు ఉంది. సో ప్లేస్మెంట్ ఇంపార్టెంట్, టైమింగ్ అంతకంటే చాలా ఇంపార్టెంట్. కాలేజెస్లో ఎప్పుడైతే ఇప్పుడు బీటెక్ వాళ్ళు అలా చదివే వాళ్ళు ఉన్నారు అమ్మా, ఇక్కడ చేతులు అయితే ఎత్తారు అందరు ఉద్యోగస్తులు. స్టూడెంట్స్ నో స్టూడెంట్సా? ఇంత తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారా? అంటే మా వయసులో మా ఏజ్లో ఉన్న వాళ్ళే గాలి తిరుగుడు ఎక్కువ చేశారనమాట. మీరంతా బాగానే ఉన్నారు, 3-4 బయట ఉన్నారంటే. కాలేజీల్లో పరిస్థితి ఏంటి అంటే, లక్షలు పెట్టి వాడు కాలేజ్కి వెళ్ళి క్లాసులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ రిలేషన్షిప్లో ఉండాలి వాడు గ్యారంటీగా, లేకపోతే చాలా ఫీల్ అయిపోతాడు వాడు. వాళ్ళ డాడీ ఫీల్ అవుతాడో లేదో నాకు తెలియదు కానీ వాడైతే చాలా పర్సనల్గా ఫీల్ అవుతాడు. పక్కకి వెళ్ళినప్పుడు ఓ బీబీ అవకాడో తింటావా ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మరి బాడీలో ఉంటుంది కదా సీన్, తట్టుకోలేరు, ఖచ్చితంగా రిలేషన్షిప్లోకి వెళ్ళాలి. అయితే బై మిస్టేక్లో మన గ్రహాల మూమెంట్స్ వల్ల కూడా మనం కూడా రిలేషన్షిప్లోకి వెళ్ళాం, బాగానే జరిగింది. కాకపోతే 18 నుంచి 25 తెలుగు వచ్చుగా నంబర్లు, 18 to 25 రిలేషన్షిప్స్ అన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళందరినీ కదా నిబ్బి అని ఓ పేర్లు ఇచ్చేసి సావగొట్టారు కదా, కొన్ని రోజులు సావగొట్టారు కదా అందరూ. బేసిక్గా చెప్పాలంటే అదే బాగుంటుందని నాకు గట్టి ఫీలింగ్ స్ట్రాంగ్గా. ఎందుకో నేను చెప్తా. నిబ్బిల్లప్పుడు లవ్ చూపించాలి, ప్రేమ చూపించాలి అంటే పెద్ద కష్టపడక్కర్లేదు. ఓకే, గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపించాలి, పొద్దున్నే స్మైలీస్ పంపించాలి, ఇలాంటి చిన్న విషయాలు చేస్తే సరిపోద్ది. అమ్మాయి ఏమో బాచుపల్లిలో ఉంటుంది, కుర్రోడేమో మారేడుపల్లిలో ఉంటాడు. అయితే మరి బాచుపల్లిలో ఉన్న అమ్మాయి అడుగుతుంది, మరి ఏంటి బ్రేక్ఫాస్ట్ చేసావా? మరి నా బ్రేక్ఫాస్ట్ బాచుపల్లిలో ఉంది కదా, నేను ఎలా చేస్తాను? చాలు, అది 3 రోజులు అన్నం తిందు. నీకు అర్థమైందా లాజిక్? ఇంత సింపుల్గా ఉంటుంది. పోనీ గొడవల గురించి మాట్లాడుకుందాం. సరే ఎట్లాంటి గొడవలు అవుతాయి? లెట్స్ టేక్ అ ఫ్యూ ఇష్యూస్. బేబీ మొన్న నేను 49 రూపీస్ రీఛార్జ్ చేయమను, నువ్వు 29 చేసావు. 20 రూపీస్ ఎక్కువ నీకు నాకంటే. లేదు ఇప్పుడే స్పాట్ లేదు. ఈ ఎదవా 20 రూపీస్తో సిగరెట్ కొట్టి కొంటున్నాడు అక్కడ. గీకి చేసే లోపు కొట్టాలిగా నేను సిగరెట్. 29 తీసుకో సరిపోద్ది, కావాలంటే 2 కాల్స్ నేను చేస్తాను ఆ వైపు నుంచి. బేరం ఆడడం అలా ఉంటుంది. సో ఇట్స్ నాట్ రియలీ అ హార్డ్ టాస్క్ టు ఇంప్రెస్ ఉమెన్ ఇన్ బిట్వీన్ 18 to 25. కానీ 25 దాటిన తర్వాత వచ్చే కష్టాలు కొంచెం వెరైటీగా ఉంటాయి అనమాట. చాలా సింపుల్గా ఉంటాయని అసలు అనుకోవద్దు ఎవరు. 20 దాటిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి తీసుకుందాం. రిలేషన్షిప్లోకి వెళ్ళాం, బాగానే ఉంది. 21 అరౌండ్ ఐ వాస్ 21. సో 2-3 ఏళ్ళు బాగానే ఉంది, రచ్చలేపాము, తెలియదేముంది. 25 దాటిన తర్వాత ఎట్లుంటుంది అంటే, ఒకరోజు నాకు కాల్ చేసింది, నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి, మా నాన్నగారు మ్యాచెస్ చూస్తున్నారు అని. మీ అయ్య మ్యాచెస్ చూస్తుండా? అయ్య అంటే నా ఉద్దేశం నాన్నగారు, డాడీ. ఇది ఆంధ్ర తెలంగాణ కొంచెం స్లిప్ అవుతుంటుంది అనమాట. మనకు అయ్య అన్న కూడా ప్రేమ ఉందండి మాకు, అదో పదం అలాంటిది మాదండి, మేము అయ్యానే అంటాం. అయితే సరే ఓకే, ఇట్లాంటి చీప్ కంటెంట్ నా దగ్గర తీసుకొని రాక అని చెప్పి నేను అన్నా. 25 years కదా, ఇంకా దాటలేదు నేను అప్పటికి. మన ప్రేమలో పిచ్చిది అయిపోయింది ఈ అమ్మాయి. ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు, వేరే మ్యాచెస్ చూడదు. అది నా కాన్ఫిడెన్స్. ఇవాళ మనం తిప్పిన కెఫేలు లేవు, మనం తిరగని చోట్లు లేవు. ఎవడే ఆ మ్యాచ్ బయట నుంచి వచ్చేది? అమెజాన్లో వచ్చే ఆర్డర్స్ మనకు తెలియవు ఎట్లా వస్తున్నాయో. నువ్వు ఆన్లైన్లో కూర్చొని 4 ప్రొఫైల్ తీసి నేను 4 ఏళ్ళు తిరిగిందంతా తీసేస్తావు పక్కకి. అది నా కాన్ఫిడెన్స్. కానీ నేను ఎంత ఎద్దవని అనేది 25 దాటిన తర్వాత నాకు అర్థమైంది. ఆ తర్వాత ఆ క్లారిటీ మీకు కూడా వస్తుంది. మీలో కూడా ఉండుంటారు 25 దాటిన వాళ్ళు, ఎదవలా కాదా అనేది మీరు చూసుకోండి. ఓకే, నేను చెప్పేది అక్కడ దాకే. సో 25 తర్వాత కండిషన్ ఎట్లాంటిదంటే, నాకు ఒకసారి కాల్ చేసి చెప్పింది కదా మ్యాచెస్ చూస్తున్నా చెప్పి నేను లైట్ తీసుకున్నాను. తర్వాత కొంచెం సీరియస్ అయింది పరిస్థితి. ఒకరోజు కాల్ చేసి, బేబీ మా డాడీ మ్యాచ్ క్రియేట్ చేస్తారు నాకు, మన మ్యాట్రిమోనీ ఐడియా ఉందా? ఇక్కడ జనాలకి ఉంటుంది, ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా. ఏ రోజైతే మీ మమ్మీ కాల్ చేసి ఆఫీస్లో ట్రెడిషనల్ డే ఉంది, మరి సోలో పిక్చర్ దిగావా అన్నప్పుడే నువ్వు క్లారిటీ రావాలి, నీ టైం అయిపోయిందిరా బాబు, ఫోటోలు దిగాలి నువ్వు అని చెప్పి. అయితే
కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు ఈసారి సీరియస్ కాల్, దిస్ వాజ్ అ సీరియస్ కాల్. షీ కాల్ మీ అండ్ షీ వాజ్ లైక్, మా డాడీ ప్రొఫైల్ క్రియేట్ చేశారు మ్యాట్రిమోనీలో. కానీ మీ అమ్మ బాగానే ఉన్నారు కదా, ఎందుకు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి ఏ వయసులో సిగ్గుచారం లేకుండా. మా డాడీ కాదు నాది ప్రొఫైల్. ఓకే నీది, ఓకే ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. ప్రొఫైల్ క్రియేట్ చేశాడంటే ఏం చేయమంటావు నన్ను? షేర్ చేయను నేను కూడా 10 మందికి చేయలేం కదా. సరే ఓకే కలిసి మాట్లాడాలి, ఇమ్మీడియట్గా రా నా దగ్గర. ఓకే వస్తాం, ఇమీడియట్గా బయలుదేరాం. వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఏమేం మ్యాచెస్ వచ్చాయి అని చెప్పి స్టార్ట్ చేసింది చూపించడం నాకు. ఫస్ట్ మ్యాచ్ ఓపెన్ చేస్తారు, 25 lakhs ప్యాకేజ్, బిజినెస్ అనలిస్ట్ XYZ. ఓకే సరే నెక్స్ట్ ప్రొఫైల్ పెద్ద ఖాస్ ఏం లేదు, మేము చూసాం చాలా. నెక్స్ట్ 35 lakhs ప్యాకేజ్, బిజినెస్ ఆర్కిటెక్ట్. ఓకే బిజినెస్ ఆర్కిటెక్ట్, ఇందాక ఇప్పటికి పదాల్లో తేడా ఏం లేదు, ఒకటే పదం తేడా, 35 లక్షలు. ఓకే సరే థర్డ్ ప్రొఫైల్ చూడాలా లేదా అర్థం కావట్లేదు నాకే కాసేపు. మూడో ప్రొఫైల్ తీసిన తర్వాత దాంట్లో మనకు కనిపించింది ఏంటంటే డాక్టర్, మమ్మీ డాక్టర్, డాడీ డాక్టర్, వీడు డాక్టర్. అంటే నీకు పేషెంట్స్ కావాలి, నీకు కావాల్సింది పిల్ల కాదు. ఈ అబ్బాయి ఇంతమంది డాక్టర్లు ఏం చేస్తారా ఇంట్లో? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డాక్టర్ అయి ఉంటారు కదా ఆబ్వియస్లీ. అంటే హైజీన్ కోసం ఒకళ్ళు తిడతారు, చెత్త ఏదైనా తింటే ఇంకొకళ్ళు తిడతారు, గాలి తిరుగుడు తిడితే ఇంకొకళ్ళు తిడతారు. బేసికలీ ఆల్ దట్ యూ హ్యావ్ ఇస్ మెంటర్స్ ఎట్ హోమ్. ఇంకా ఇంత ఫ్యామిలీ డాక్టర్స్ ఉంది, నాకు అర్థం కాలేదు ఏం చేయాలో. తర్వాత ఏంటి అని చూస్తే నెక్స్ట్ ప్రొఫైల్ CEO, డైరెక్ట్ నెక్స్ట్ ప్రొఫైల్ ఈ CEO. ఎక్కడ్రా CEO, ఎవడరా ఈడు CEO అని చూస్తే టిఫిన్స్. నీ అబ్బా పల్లి చట్నీ కట్టుకుంటావు ఎద్దవా అన్న 2 పల్లి చట్నీ అన్న నాకు. ఈడు CEO ఈడు మళ్ళీ. నాకేమనిపిస్తుంది అంటే CEO ప్రొఫైల్ ఈడు క్రియేట్ చేసుకునే ముందు వరలక్ష్మి టిఫిన్స్ వాడు ప్యాకెట్లు పంపించుంటాడు మ్యాట్రిమోనీ వాడికి. ఆ ప్యాకెట్లు గుంజిన తర్వాత ఒక్కొక్కడికి లేచిపోయి ఉంటుంది. అర్థమైంది మీ అందరికీ? వరలక్ష్మి స్వీట్ అమ్మా అన్న ఏం ప్యాకెట్ అన్నా ఇట్లా అంటే రియాక్షన్ అట్లుంటుంది. ఎవడన్నా తిన్న తర్వాత ఇక్కడ పట్టుకుంటాడు, కాకపోతే వరలక్ష్మిలో తిన్న తర్వాత వేరే లెవెల్లో బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రొఫైల్ చూసిన తర్వాత నాకే మనసుకు బాధేసింది ఒక దగ్గర. నేనే ఈ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నానా అంటే ఇన్ని రోజులు నా ప్రేమంతా వద్దులేదు మంచి మాటలు ఎందుకు తొప్పేసింది. అయితే కాసేపు గిల్ట్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయాను. ఇంత మంచి ప్రొఫైల్స్ ఉన్నాయి, నేనే నీకు పెళ్లి చేస్తాను, నీ కన్యాదన్న నేనేం చేస్తాను, కావాలంటే వాడి కాళ్ళు నేనే కడుగుతాను. ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి నాకు. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ యా? వై? ఇన్ని రోజులు ఏమైపోయింది, మన ఇంగ్లీష్ ఎక్కడికి పోయింది, ఇన్ని రోజులు మన దగ్గర వెళ్ళిన కెఫేలు ఎక్కడ పోయినాయి, నేనెందుకు పెళ్లి చేయాలనుకుంటా దీనికి? సరే ఇట్లా కాదు, మనం కూడా ఉద్యోగం తెచ్చుకోవాలి, మనం కూడా సాధించాలి. మరి ఏంటి మాట్లాడుతున్నావా వాళ్ళతోటి అది ఇదని అడిగాను. అఫ్కోర్స్ నంబర్స్ ఉంటాయి కదా, నంబర్స్ ఉంటాయి. మ్యాట్రిమోనీ దాకా వెళ్ళారంటే నంబర్. గురుగారు మీకైతే పెళ్ళయింది, మీరు అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా సార్? అరేంజ్ మ్యారేజ్. ఎట్లా ఎవరు అప్రోచ్ అయ్యారు? మీరే అప్రోచ్ అయ్యారా? మీరే అంటే మీ నాన్నగారా మీరా? నువ్వే. అది పద్ధతి చూస్తున్నారా ఇక్కడ? మన బాయ్స్ సైడ్ ఎట్లుంటుంది అంటే మన బాయ్ డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అయ్యాడు. అది అమ్మాయిల వైపు అట్లా ఉండదు. ఒక వారం రోజుల దాకా నువ్వు వాళ్ళ నాన్నతో చాట్ చేస్తున్నావు, అమ్మాయితో చాట్ చేస్తున్నావు, నీకు తెలియదు. నువ్వు పంపిస్తా ఉన్నావు ఇక్కడ టిక్ అని చెప్పి, బేబీ బోన్ చేసావా, చేతులతో పెట్టాలా, స్క్రీన్లో నుంచి బయటికి రావాలా, ఇవన్నీ చెప్తున్నావు నువ్వు. ఎవడు రాడు అక్కడ, ఆయన ఉన్నాడు అంకులు, మీసాలు జాగ్రత్త మరి ముద్దు గిద్దు పెట్టే ముందు. సో వాళ్ళ దగ్గర అప్రోచ్ వాళ్ళ సైడ్ నుంచే ఉంటుంది. అయితే నేను అడిగితే మరి ఏంటి మాట్లాడుతున్నావా వాళ్ళతోటి అది ఇది అంటే, మాట్లాడుతున్నాను అని. ఎంత సింపుల్గా చెప్పేసావు, నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళతోటి అని చెప్పి. నాతో మాట్లాడడానికి ఏం ప్రాబ్లం లేదు. పైగా వాళ్ళ డాడీ ఫుల్ సపోర్ట్. మ్యాట్రిమోనీలో అల్లుడు అంటే ఎక్కడ లేని సపోర్ట్ వచ్చేస్తుంది. పాపకి వైర్లెస్ ఛార్జర్, వైర్లెస్ ఇయర్ ఫోన్స్, నాయిస్ క్యాన్సిలేషన్ రూమ్స్, ఒక చైర్ ఇవ్వండి అమ్మాయి కూర్చుంటుంది మాట్లాడడానికి, మొత్తం ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి కదా ఇప్పుడు. అక్కడెక్కడ లేని సపోర్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ నేను కాల్ చేసినప్పుడు మాత్రం డాడీ యాక్చువల్లీ ప్రతిమతో మాట్లాడుతున్నాను నేను తెలుసా, ప్రతిమ. మన పరిస్థితి అట్లా అయిపోయింది. మనం ఎవడో పేరు కింద, ఎవడో ఆధార్ కార్డు కింద ప్రేమిస్తాం ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో. మన పేరు తెలిస్తావు ఎవడికి. ప్రతిమ అయిపోయాను నేను వాళ్ళ ఇంట్లో. ఇంత సపోర్ట్ ఏంటి నాకు అర్థం కాదు. అంటే మరి ఇప్పుడు మరి ఏంటి నెక్స్ట్ థాట్ ఏంటి అంటే, ఏమో నాకేం తెలుసు, నువ్వే చెప్పు, మనమే చెప్పాలి. వాళ్ళ డాడీ మాట్లాడతాడు, ఇది మ్యాచ్లు చూస్తుంది, వీళ్ళు బాగున్నారని చెప్తుంది, అన్నీ అదే చేస్తుంది, మనమే లాస్ట్కి ఏదో ఒకటి చేయాలి ఒప్పించడానికి. సరే ఇట్లా వర్కౌట్ కాదు, మనమే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కష్టపడి కింద మీద పడి, ఇంకా తెలుసు ఆ సినిమా కష్టాలు. మనం ఒక 3 నిమిషాలు మనకి సినిమాల్లో 3 నిమిషాలు రిక్షా దొక్కి ఆటో ఎక్కి అది ఇది చేసేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి. సో మనం కూడా అట్లే ఒక చిన్న సీన్ తీసుకుందాం. మనకు కూడా ఉద్యోగం వచ్చేసింది. అంత గొప్ప ఉద్యోగాలు రాలేదు ఇప్పటికీ వరలక్ష్మి టిఫిన్స్ తోడే కరెక్ట్ అయిన ప్రొఫైల్ దానికి, నేను కాదని చెప్పను. కాకపోతే ఇప్పుడు నేను అమ్మాయికి చెప్పాను, ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం, ఏదో కథలు ఏమేమి జరిగినాయి నీకు అన్నీ తెలియదేం లేదు, మీ బాబు తెలిస్తే అసలు బాగోదు. కాబట్టి ఇప్పుడు ఆయనకు తెలియకంటే ముందు మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం న్యాయం, ధర్మం. నువ్వు వెళ్ళి మాట్లాడు, ఇంట్లో చెప్పు, మనోడు లేకపోతే నేను ఉండలేను, నువ్వు ఉండగలిగినా కూడా అలాగే చెప్పాలి అనేది కాన్సెప్ట్.
అర్థమైందా? ఉన్నావుగా 4 ఏళ్ళు, అప్పుడు చెప్పలేదు నువ్వు నాకు ఎప్పుడు రీఛార్జ్ ఎందుకు కాలేదు, గాల్లో బూజు ఎందుకు దులపలేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగావు. అప్పుడు నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదు ఉద్యోగం ఏది అని చెప్పి. సో యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ యువర్ ఫ్యూచర్. సో నువ్వు నన్ను ఇప్పుడు బ్లేమ్ చేయకు. సో నేనేం చేయలేను. ఇంటికి వెళ్ళి అమ్మాయి చెప్పేసింది, ఇది పరిస్థితి, మా వాడు జాబ్ సంపాదించాడు, నేను వీడితోటే ఉంటా అది ఇది అని చెప్పి. ఇలా డాడీ ఎటకారం మామూలుగా ఉండదు. మళ్ళీ ఏదో చెప్పాం కదా అని చెప్పి ఊరుకోవడం ఏం లేదు. వాళ్ళ డాడీ కాల్ చేసి నాకు, అబ్బాయి ఏంటి పెళ్లి కార్డులో ఏంటి మరి ప్రణీతని ఏపీయనో ప్రతిమాని ఏపీయనో అన్నాడు. నీ ఇష్టం వచ్చింది ఏంటి అంకుల్, వచ్చిన తర్వాత ఈడ్చుకోవడమే కదా నాకున్నది. సో మ్యారేజ్ సిచ్యువేషన్స్ అట్లుంటుంది అనమాట.